ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఆల్మోస్ట్ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు కూడా వస్తున్నారు. ఆల్రెడీ కొందరైతే వచ్చేసారు కూడా యాక్చువల్‌గా ముందుగానేను. ఇక 3:25కి యాక్చువల్ ఈ కార్యక్రమం అనుకున్న విధంగా జరుగుతూ ముందుకు పోవటం జరుగుతుంది. సార్ అంటే క్రౌడ్ చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు? యాక్చువల్‌గా ఈసారి డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చేటప్పుడు ఈ యొక్క సిటీకి అమరావతి క్యాపిటల్ సిటీకి దగ్గరలో వాళ్ళందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. బస్సుల్లోనే ఇచ్చేటట్టుగా ఆ బాధ్యత కలెక్టర్లకు ఇచ్చాం. బయలుదేరిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం నుంచి బయలుదేరారు. ఇక్కడ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ జిల్లా ఉంది. ఇక్కడ కలెక్టర్ ఆ కలెక్టర్ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ ఫుడ్ తీసుకొని యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి యాక్చువల్గా ఈ యొక్క వేదిక దగ్గరికి వస్తున్నారు. సరే, మోడీ గారు ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా మన రాష్ట్రం గురించి కానీ అమరావతి గురించి కానీ? ఆల్రెడీ మోడీ గారు యాక్చువల్గా సహాయం చేస్తున్నారు మన రాష్ట్రానికి, పర్టికులర్ అమరావతి రాజధానికి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని కూడా ఆశిస్తాం. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొలికిపూడి గారు వచ్చారు, మాట్లాడదాం. సరే, ఏమనిపిస్తుంది? అమరావతి ఉద్యమంలో మీరు చాలా క్రియాశీలకంగా పనిచేశారు, రైతుల పట్ల పోరాటం చేశారు. ఈరోజు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పూర్వవైపు సంతరించుకోబోతుంది, ఏమనిపిస్తుంది? ఆగిపోయింది అనుకున్న అమరావతికి పునఃప్రతిష్ఠ చేసి రాజధానికి ప్రాణం పోసి ఈ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ని తయారు చేసే మహాయజ్ఞంలో 2వ దశ ప్రారంభమైంది. ఈ దశలో రాబోయే 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో నేను నిన్న చెప్పాను, సంకల్పం చంద్రుడిది, సహాయం నరేంద్రుడిది, అమరావతి అందరిది. కాబట్టి అమరావతి ఒక రాజధాని నగరంగానే కాక రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఒక కేంద్రంగా రాబోయే రోజుల్లో లక్షలాది రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి చెందబోతుంది అన్న నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అమరావతికి సంబంధించిన విషయంలో గత 5 ఏళ్ళలో జరిగిందంతా చూసాము. మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా వైసీపీ వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఉంది, కానీ వాళ్ళు రాని పరిస్థితి. ఎలా చూస్తారు? ఇప్పుడు కూడా ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మారకపోతే అది ఆయన కర్మ. ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి అని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా స్పష్టంగా చెప్పారు 3 రాజధానులని. ప్రజలు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే విధానానికి మద్దతు ఇచ్చి కూటమికి 164 సీట్లు ఇచ్చిన తర్వాత కేవలం 11 సీట్లతో రాజకీయంగా దారుణంగా దెబ్బతిన్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన విధానాల్ని మార్చుకోకపోతే ఆయనకి రాజకీయంగా ప్రజలే మళ్ళీ బుద్ధి చెప్తారు. సార్, ఖచ్చితంగా రాజకీయంగా ప్రజలే బుద్ధి చెప్తారని కొలికిపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. పూర్తిగా అమరావతి వైభవం మళ్ళీ ప్రారంభం కాబోతుందని కొలికిపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజశేఖర్, అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.